అన్ని సద్దుమణుగుతుంది. ఇక ప్రభుత్వంలో ఉన్నటువంటి మంత్రులు కానీ ఎవరు కూడా మాట్లాడకుండా అభివృద్ధి కార్యక్రమాలు చేయాలి ఆమె ఇన్స్ట్రక్షన్ ఇచ్చింది. దానికి అందరూ కూడా ఒప్పుకున్నారు అనేది నా ఉద్దేశం. సిటీలోనే కాకుండా ఆ ఊర్లలో మొత్తం కూడా బీఆర్ఎస్ రావాలి అంటున్నారు. ఇక్కడ జూబ్లీ హిల్స్ కాకుండా 10 నియోజకవర్గాల్లో కూడా ఉప ఎలక్షన్స్ ఉంటాయని అంటున్నారు కదా, మరి దాని నువ్వు ఏడ సర్వే చేసినో ఎవరు చెప్పినో తెలియదు కానీ ప్రజలు మమ్మల్ని కోరుతున్నారమ్మా. ఎంతసేపటికి బీఆర్ఎస్ బీఆర్ఎస్ అని మీరు మాట్లాడితే నేనేం మాట్లాడలేను. ఎందుకంటే అభివృద్ధి మేము చెప్పిన ఏది 2 ఏళ్లలోనే ఆల్మోస్ట్ అన్ని పూర్తి చేసినాం. రైతుల రుణమాఫీ కానీ, బీపీ ఫ్రీ బస్ కానీ, కరెంటు కానీ, ఆఖరి సన్న బియ్యం ఒకటి మా మహిళలకు రావాల్సిన 2500 రాలేదు. ఎలక్షన్ తర్వాత పూర్తి చేస్తాం. ఇందిరమ్మ ఇల్లు మరి అదే ఇందిరమ్మ ఇండ్లు కట్టనే ఉన్నారు. వాళ్ళు కట్టిన ఒక్కరికి ఇయ్యలే, మేమందరం ఇస్తూ శ్రీనివాస్ రెడ్డి ఇస్తున్నాడు. తప్పనిసరిగా ప్రతి ఒక్క మహిళకు ఇందిరాగాంధీ గారి పేరు మీద ఉన్న ఇండ్లు తప్పనిసరిగా ఇష్టం ఇచ్చి తీర్థం. ప్రతి పేదవాడు కూడా హాయిగా ఉండాలనేదే మా ఆలోచన. చూడండి, నేను ఒకటే అంట, భర్త చనిపోయినప్పుడు ఏ భార్య కూడా హత్య అవుతుంది కాబట్టి ఆమె ఏడ్చింది. దానికి మేమేమింటాం? ఎందుకంటే ఏ మహిళ కూడా తన భర్త గాని తన తల్లి చనిపోతే ఏడుస్తారు. ఆమె స్టేజ్ మీద బాధతో ఏడ్చింది. అంతవరకే చెప్పగలుగుతా గాని ఎందుకు ఏడ్చిందని నేను చెప్పాలి. చూడండి, ఇక ప్రతిదీ రాజకీయం అంటే మనం ఏం చేస్తాం, ప్రజలకు వాళ్ళకి ఏదో ఒకటి మీ టీవీ నడవాలి, ప్రింట్ మీడియా నడవాలని మీరు కూడా దాన్ని పెద్దగా చేస్తున్నారు. దయచేసి అది చేయొద్దు అని కోరుతున్నాను. నవీన్ యాదవ్ గారినే ఎందుకు ఖచ్చితంగా ఈసారి విజయం సాధిస్తారని అనుకున్నారు? నవీన్ యాదవ్ మొదటి నుంచి కూడా కాన్స్టిట్యూన్సీ లో పనిచేస్తున్నాడు. యువకుడు బాగా పనిచేస్తాడని సర్వే రిపోర్ట్ వచ్చిందమ్మా. ఇతనే గెలుస్తాడని చెప్పిన తర్వాతనే రేవంత్ రెడ్డి గారు, సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, అదే మీనాక్షి నటరాజన్ కూడా నిర్ణయం తీసుకొని పెట్టిండ్రు. దాన్ని గెలిపించే బాధ్యత మేము ఇంటింటికి. అపోజిషన్ నుంచి కొన్ని వీడియోలు కూడా వైరల్ అవుతున్నాయి కదా, రౌడీ షీటర్ అనే ఒక అలిగేషన్స్ కూడా వస్తున్నాయి. చెప్పు, వాళ్ళు చెప్తూనే ఉంటారు. మేము ప్రజల దగ్గర పోతాం, ఓట్లు మాకు వేయించుకుంటాం. హస్తం గుర్తుకే మన ఓటు.